మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఒక డైలాగ్ చెప్పాలంటే కష్టం తెలుగులో. మీ ఇద్దరు హిందీనే మాట్లాడుకుంటారు? ఇంట్లో మాది హిందీ లాంగ్వేజ్ అండి. ఓకే. మాది ఏంటంటే ఇంచుమించు మార్వాడీస్ అంటే ఐడియా ఉన్నారా, ఆ టైప్ కేటగిరీ. మా ఇంట్లో అంతా ఆచారాలు పూజలు అవన్నీ అవే అన్నట్టు. బట్ వాళ్ళు నీస్ తిన్నారు, మేము నీస్ తింటాం, అంతే తేడా. అంతే తేడా. రాజ్పుత్ర అంటారు, మిగతా అంతా సేమ్ మార్వాడీస్ టైప్ ఉంటుంది. నెత్తి మీద కొంగు వేసుకోవడం, బాగా ఫేస్ ఉంచకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మీరు కూడా వేసుకుంటారు అట్లా? వేసుకుంటారు. ఇప్పుడు నాకన్నా పెద్ద మా బ్రదర్ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, తనకు ఫేస్ చూపెట్టదు అన్నట్టు. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఫేస్ చూపించదు, నాకన్నా చిన్న వాళ్ళకి మాత్రం చూపెడదు. ఇవన్నీ ఆచారాలు మన సైడ్ ఉండేవా ఫస్ట్ నుంచి? అంటే అటు సైడ్ మాకు అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. మరి మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలుగు మనం పుట్టి పెరిగిందంతా తెలుగే. అదే నేను అనేది, హైదరాబాద్ లో ఇటు సైడే పుట్టినప్పుడు ఆ ఆచారాలు ఎలా వచ్చాయి మీకు? మా పెద్దవాళ్ళు మా నాన్న వాళ్ళు అట్లా ఫస్ట్ నుంచి చేస్తారు కాబట్టి అవి అంతే. వీళ్ళు కూడా మా క్యాస్టే అన్నట్టు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఆచారాలు మాత్రం కంటిన్యూ ఉన్నాయి. అక్కడ నుంచి స్టే మాత్రం ఇక్కడ, వీళ్ళు కూడా ఇక్కడనే, సొంత ఇల్లు సొంత అంతా వీళ్ళు ఇక్కడనే, మేము కూడా అక్కడనే. ఓకే. ఆచారాలు మాత్రం అదే మనం ఎక్కడ ఆచారాలు ఉన్నా అక్కడ ఎక్కడికి వచ్చినా అవైతే క్యారీ చేస్తాం కాబట్టి అంతే ఉంటాయి. బట్ హిందీలో మాట్లాడుకున్నారు, తెలుగులో ఎందుకు రీల్స్ చేద్దాం అనుకున్నారు? మనం ఉండే తెలంగాణ, అవును, ఏపీ. మనం తిరిగేది ఇటు మించి అటైతే పోము, అటు మాకు తెలియదు, అటు వెళ్ళాము. అంటే ఇక్కడ అంతా తెలుగు కాబట్టి తెలుగులో రీల్స్ చేయాలి. హిందీలో చేస్తే అక్కడెక్కడో హిందీలో వాళ్ళు చూస్తారు, సరే ఓకే చేస్తారు. మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకి ఏం పేరు ఉండదు. ఇక్కడైతే మనకు తెలుగు అయితే బెస్ట్, గుర్తింపు ఉంటుంది. అది కూడా వచ్చింది, అందుకని అలా. ఈ స్క్రిప్ట్ రాస్తారు, ఓకే. నార్మల్ గా ఏదైనా జరిగినప్పుడు డైలాగ్స్ పెట్టుకోవడం ఓకే, కానీ ఆ ట్విస్ట్ ఒకటి రాస్తారు కదా, అది ఎలా వస్తుంది మైండ్ లోకి మీకు? ఏదో ప్రతి వీడియోలో ఒక ట్విస్ట్ ఉంటుంది గ్యారంటీ. మనం నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మల్గా ఉండదు, ఇంకో ట్విస్ట్ వచ్చి యాడ్ అవుతుంది కదా, అది ఎలా వస్తుంది మీకు? అది ఎలా వస్తుందంటే వచ్చేస్తుంది. కాదండి, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇందాక చూస్తున్నారు మీరు, ఒక రకంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అదే మెయింటైన్ చేస్తున్నారు ఇందాక నుంచి. మెయిన్ అదే కదండి, ఆర్టిస్ట్ మామూలు కాదు. యాక్టింగ్ స్కిల్స్ నరాల్లో పాకిపోయినట్టుంది. మీ ఫోర్ ఫాదర్స్ లో కూడా ఎవరు లేరు కదండి యాక్టింగ్ లో? మా ఫాదర్ యాక్టింగ్ చేసేవారా? మా ఫాదరు స్టేజ్ డాన్సర్ తను. అప్పుడు తను అటు ఆంధ్ర అటు సైడ్ అంతా అప్పుడు స్టేజ్ షోలు బాగుండేవి కాబట్టి అప్పుడు మా డాడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాను. అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ అదే మెయింటైన్ చేశారు. ఆ స్టైల్కి మా మమ్మీ ఫ్లాట్ అయింది, విజయవాడ నుంచి లేపుకొచ్చేసారు. అదే తీసుకొచ్చారు. మీ మమ్మీ లేపుకొని వచ్చారా? లవ్ మ్యారేజ్ అసలు చూసారా? నాన్న టీజీ అమ్మ ఏపీ. అమ్మే నాన్నని లేపుకొని వచ్చేసారు? లేదు, నానే అమ్మని లేపుకొచ్చేసారు. అంటే తను స్టేజ్ షోకి అక్కడికి వెళ్ళాడు, అక్కడ మా మమ్మీ చూసి మా నాన్న ఫ్లాట్ అయిపోయింది, మా నాన్న తీసుకొచ్చేసారు. ఫ్లాట్ అయిపోతే తీసుకొచ్చేస్తారా? అప్పుడు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు లేరు. అప్పట్లో ఊరికి 2-3 డాన్లు విలన్లు ఉండేది, కానీ ఇప్పుడు ఇంటింటికి 2 ఉంటున్నారు డాన్లు విలన్లు. అలాగా. అప్పుడు మీ మమ్మీ వాళ్ళు యుద్ధాలు చేశారని ఎప్పుడేం చెప్పారా మీకు? లేదండి, మా నాన్న వాళ్ళే యుద్ధాలు చేసేది భార్యలను. అంటే మీ మమ్మీని కొట్టేవారా? మామూలు కాదు, అవునా? ఉప్పు చాపేసి. లేదు, సీరియస్ చెప్తాను, బట్ మీకు కామెడీ లాగా అనిపిస్తుంది. నేను మాట్లాడడం కామెడీ లాగా ఉంటుంది. ఆవిడ కూడా నవ్వుతున్నారు, నేనేం చేయగలను? కామెడీగానే మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ మ్యాటరే, బట్ కామెడీ చెప్తాను. అంటే దాన్ని చెప్పే స్లాంగ్ వేరేలాగా వస్తుందని సింబాలిక్ గా రుద్దుతారు మొత్తం. చేపను రాకినట్టు టార్చర్ చూపించేవాళ్ళు మొత్తం. చూపించేవారు, బట్ అక్కడనే లవ్ కూడా ఉంటుంది. సాడిస్టిక్ ప్రేమ. ఆయన లేనప్పుడు హ్యాపీగా ఉండేది, ఆయన వస్తానంటే అబ్బో కొడతారు అని అనికేది అన్నట్టు. అట్లా ఇంకా దాంట్లో ప్రేమ ఎక్కడ ఉందండి? అదే 90కి అమౌంట్ ఇస్తే వంట చేసి ఇచ్చేవాడు అన్నట్టు. ఆయన వంట చేసి పెడతారు? వంట చేసి మా అమ్మకు చెప్తుంది అప్పుడప్పుడు, మీ నాన్న సూపర్ వంట చేసేవాడు, ఏమన్నాడు మంచోడే, తాగుతేనే కొట్టేవాడు. తాగుతేనే కొట్టేవాడు. ఆయన చూసి మీరు బాగా నేర్చుకున్నారు, ఇలా ఉండొద్దు, ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పేసి, అంతే కదా? ఏదో ఒక విధంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మీకు. మాకు మా డాడీ ఇన్స్పిరేషన్. మాకు అంటే తను మాకు
తను కరెక్ట్ లేకున్నా కానీ అంటే తను కరెక్ట్ ఉండేది, బట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తాగిన తర్వాతనే కొద్దిగా అదన్నట్టు. కానీ మాకు అన్ని మంచిగా చెప్పేది అన్నట్టు. యూట్యూబ్ అనేది చాలా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటుంటారు అందరూ. నిజంగానే అంత ఈజీ ప్లాట్ఫామ్ అని? ఏముంది, వీడియోస్ చేసి పెడుతుంటారు కదా అని అంటారు. కాదండి, అలా చాలా మంది చేస్తున్నారు, బట్ ఎవరు క్లిక్ కాదు. అంటే మనం ఏది చేసినా కానీ ఆవగించేంత సుడి ఉండాలంటారు కదండి, అది నాకు ఇట్లా వచ్చింది. అట్లా కొద్దిగా ఫేమ్ అయ్యాను. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి 6 months అవుతుందండి, ఎక్కువ ఏం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years తర్వాత అది కొద్దిగా అదైంది, గెట్టిన్ అయింది. బట్ యూట్యూబ్ మాత్రం 6 months అయింది స్టార్ట్ చేసి. 6 monthsలోనే 176K ఫాలోవర్స్. అది దాంట్లో 4-5 months నుంచి ఫుల్ వీడియోస్ అసలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫుల్ వీడియోస్ లేదండి, అంటే షార్ట్ ఫిలిమ్స్. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాను. అంటే మా ఛానల్కి ఒక స్క్రిప్ట్ రాశాను, బట్ ఏంటంటే చిన్నగా 30 seconds 1 minute వీడియోకి ప్రీతి మేడం గారు 2 hours టైం తీసుకుంటారు. షార్ట్ ఫిల్మ్ అంటే 15 minutes ఉంటుంది, దానికి 1 month పడుతుంది కావచ్చు. నాకు రెమ్యునేషన్ మాకు ఆర్టిస్టులకు అందరికీ అమౌంట్ ఎక్కువైపోతుంది, భయపడి ఇంకా అడిగేస్తున్నాను. అట్లా మీరు నవ్వుతారు ఏంటండి? నేను త్వరగా చేస్తానని చెప్పండి. మీరు చేయదు కాబట్టి చెప్పదు. అలా కాదు, నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని? మరి ఎందుకంత సైలెంట్గా ఉంటున్నారు మీరు? నేనేం చెప్పానండి, తను ఫస్ట్ నుంచి అంతెందుకు మీరు ఇంత నిమ్మలంగా మాట్లాడిన నవ్వుతుంది. ఇంటికాడ మా అమ్మాయి తిడుతుంది, అయినా ఇంతే. నాన్ స్టాప్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వేస్తుంటది. ప్రీతి పొద్దున్న లేవాలి, రావాలి, బట్టలు ఉండి అది చేస్తుంటది. బట్ తను ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూడ్స్ అండి, గూడ్స్ ఎంత స్లోగా వెళ్తుందండి, ఆ టైప్లో ఈమె వర్క్ కూడా అలాగే స్లో ఉంటుంది. డైలాగ్ ఎలా స్లోగా ఉంటుందో వర్క్ కూడా అలాగే స్లోగా ఉంటుంది అన్నట్టు. మా మమ్మీ ఎలాగంటే ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రాజధాని ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలా చేయాలని మా మమ్మీ అంటది. తను గూడ్స్. అయినా కూడా ఎంత మాట్లాడినా ఎవరేమన్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది, నవ్వుకుంటూ అలాగే నవ్వుకుంటూ చేసుకుంటూ పోతుంది తప్పించి ఏమంది. బాబా, అసలు అదృష్టం ఉండాలి మీకు మీ ఇంటికి అట్లా రావాలంటే. అదే ఆమె తనే 16 ఒక్క పొద్దులు చేస్తారు, నేను 16 ఒక్క పొద్దులు చేస్తే వచ్చారు. ఇది రెండోసారి మీరు చెప్పుకోవడం. అంటే తనకు నేను దొరకడం అదృష్టం అన్నట్టు. ఇప్పుడు తనకు నేను దొరకడం ద్వారానే ఇవాళ మన ఛానల్కు ఇంటర్వ్యూకి వచ్చాను. నేను దొరకకపోతే ఎక్కడనో తోముకుంటూ పిండుకుంటూ ఉండేది. ఫేమ్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా. ప్రీతి అంటే కొద్దిగా ఫేమ్, నాకన్నా ఎక్కువ ఫేమ్ అయింది. ప్రీతి గారి వల్ల మీరు ఫేమ్ అయ్యారేమో కదా? లేదు, నన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు నేను దొరకడం ద్వారా తను ఫేమ్ అయింది. నాకు అర్థమవుతుంది, మీ ఫ్యూచర్ అర్థమవుతుంది కామెంట్స్ లో. ఇంటర్వ్యూ కింద కూడా కామెంట్స్ లో మీ ఫ్యూచర్ కనిపిస్తుంది. చెప్తున్నాను కదా. మీ అమ్మగారు ఏమనరా అంటే, ఎందుకు కోడలతో వీడియోస్ చేపిస్తున్నావు? సపోర్ట్ చేస్తుంది, చేయమంటది. ఇంకా తననే ఇంక చేయి, వాడు ఆ పని ఈ పని చేసుకుంటూ వస్తారు కదా, వానికి సపోర్ట్ చేయి. తను ఒక్కోసారి సపోర్ట్ చేయదు, నేను ఒకటి పిలిస్తే తను ఒకటి చేస్తుంటది. సపోర్ట్ చేయి ఎందుకు వానికి, వాడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా గెటిన్ అవుతున్నాడు కదా. చెప్పాను కదా మీకు 2.5 నుంచి బ్రదర్ నడిపిస్తాం మనం. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా మనకు ఫైనాన్షియల్ గా కొద్దిగా సెట్ అయితే. ఫుల్ వీడియోస్ కి మనీ వస్తుంది, షార్ట్స్ కి అసలు ఏం రావు కదా. మీరు ఎక్కువ షార్ట్స్ ఏ పెడుతున్నారు. షార్ట్స్ కి వస్తున్నాయి నాకు. పర్లేదండి. ఎంత సంపాదిస్తారు ఒక మంత్ కి యూట్యూబ్ నుంచి? నాకు యూట్యూబ్, ఫేస్బుక్ కలిపి 25,000 దాకా వస్తున్నాయి.